మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 3వ కార్తీక సోమవారం, శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేసుకుంటే చాలు, తిరిగిలేని రాజయోగం పడుతుంది. మహాశివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, కార్తీక సోమవారం రోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో కష్టాలు బాధలు పోతాయి, కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మజన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. మరి కార్తీక సోమవారం రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్ణిమ రోజు కృతికా నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృతికలనే ఋషి పత్నులు పెంచటం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి. కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు. ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకుని పరమేశ్వరుణ్ణి పూజించాలి. పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజును గడపాలి. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యావేళల్లో ఇంట్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని అడుగుగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు. కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు. 6 పద్ధతులు ఏమిటి అంటే 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము,
4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలదానం. మొదటిగా ఉపవాసము అంటే ఈరోజు శక్తిగల వారు పగలంతా అభోజనముతో గడిపి, అంటే ఏమీ తినకుండా గడిపి, సాయంకాల సమయంలో శివాభిషేకం చేసే నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము. ఏకభుక్తము అంటే ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారములు కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయిన ఆయాచిత్తమును పాటించాలి. ఆయాచిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయిన తిలాదానం చేయవలెను. తిలాదానము అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలాదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిల్వ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి, శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం అని శివపురాణం చెప్తుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నీటిగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిల్వదళాలను చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు బిల్వదళాలు ఈ 2 దొరకని వారు పిడిగెడు లేత వేప ఆకులు తెచ్చుకుని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైటంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గంటలో కష్టాలు బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మీ జన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. ఈ కార్తీక సోమవారం రోజు చాలామంది కాలువలలో నదులలో స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులను కొంచెం నలిపి ఒంటికి రాసుకొని కాలువలలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఒంట్లోని ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఒంటికి వజ్రం లాంటి తేజస్సు వస్తుంది. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది. దీనినే నక్తము అంటారు.
ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు. తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రమూ సరైనది కాదు. మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది. కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిది అనే విషయానికి వస్తే పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటారు. పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ, ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివపూజ సమయంలో ఉమ్మెత్త పుష్పాన్ని శివుడికి సమర్పిస్తూ ఉంటారు. ఈ పూలతో శివుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మందార పువ్వు. ఈ పువ్వుతో శివుణ్ణి పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పువ్వు బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది. అలాగే శివుడికి మల్లె పువ్వులను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, సంపదలు పెరుగుతాయి. అలాగే శివుడిని గులాబీ పూలతో, తామర పువ్వులతో, నల్ల కలువ పూలతో పూజించటం వల్ల 5 మహాపాపాలు తొలగిపోతాయి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు. ధనలాభం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 వత్తులు వేసి దీపం 1 పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు
కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్య తీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును, పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది కనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. శివుడికి సమర్పించే నైవేద్యాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. పక్వాలు, అపక్వాలు. పక్వము అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. వండని వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది నారికేలం అంటే కొబ్బరికాయ. కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని శివలింగానికి ధారగా పోస్తూ కొబ్బరి ముక్కలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శివుడు ఎంతగానో సంతోషిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. వండని వాటిల్లో ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్, పంచదార శివుడికి ఎంతో ప్రీతికరమైనవిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివుడు భోళాశంకరుడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసి పంచదార నివేదన చేసినా చాలు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వండిన వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది పాయసం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పాయసం అంటే పాలు బియ్యంతో చెయ్యాలి. సేమ్యాలతో చేసే పాయసం ప్రసాదానికి పనికిరాదు. అంటే సేమ్యాలతో చేసి ఈ ప్రసాదాన్ని దేవుడికి పెట్టడానికి ఈ సేమియా పాయసం అనేది ప్రసాదాల కిందకు రాదు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో మరియు పౌర్ణమి రోజు పెరుగుతో చేసిన ఎలాంటి నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు. పెరుగుతో చేసిన దద్దోజనం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. లేదా పాయసం, పులిహోరను నివేదించవచ్చు. దద్దోజనం, పాయసం, పులిహోర ఈ మూడింటిని కూడా కలిపి పెడితే ఈశ్వర అనుగ్రహం సులభంగా పొందవచ్చు. అలాగే విడిగా ఉన్న నువ్వులను శివుడికి ఎప్పుడూ నివేదన చేయకూడదు. కార్తీక మాసంలో మరియు కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో ఈ పదార్థాలను నివేదన చేయటం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ భక్తి అనేది ప్రధానం. శక్తిని అనుసరించి భక్తితో ఏ నివేదన చేసినా సరే శివుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. కాబట్టి చెప్పిన వాటిల్లో మీరు ఏ నైవేద్యం పెట్టగలుగుతారో ఆ నైవేద్యాన్ని పెట్టండి. ఏది పెట్టినా భక్తితో పెట్టండి. శివుడు సకల సంపదలను కలగజేస్తాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే శివుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజు ఈ నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి
ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.